పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 142 కోట్ల అనుచిత ప్రయోజనం పొందారని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తులుగా మార్చుకోవడానికి యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారని, నిజానికి అదో మోసపూరిత కంపెనీ అని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే ఎదుట ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఏవీసీ రాజు వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ దానికున్న 2000 కోట్ల ఆస్తులపై నియంత్రణ కోసం 2010లో యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు. 2023 నవంబర్లో దాని ఆస్తులు జప్తు చేశామని, అప్పటి వరకు అంటే 13 ఏళ్ల పాటు ఆయా ఆస్తులు అనుభవించారని, అద్దెల కింద 142 కోట్ల ఆదాయం అక్రమంగా పొందారని పేర్కొన్నారు. కేసు డాక్యుమెంట్లు 5000 పేజీలు ఉన్నాయని, తమ స్పందన తెలియజేసేందుకు సమయం ఇవ్వాలని రాహుల్, సోనియా తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ కోరారు. దీంతో కోర్టు విచారణ జూలైకి వాయిదా వేసింది. జూలై 2 నుండి 8 వరకు రోజువారీ విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కోర్టు 2014లో దీన్ని పరిగణలోకి తీసుకుంది. దాని ఆధారంగా 2021లో ఈడీ కేసు నమోదు చేసింది. సోనియా, రాహుల్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే, యంగ్ ఇండియన్ ఇంకో 2 అనుబంధ సంస్థలను నిందితులుగా చేర్చింది. గత నెల 9న ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఏజేఎల్ స్వాధీనంలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తన పదవిని సోనియా దుర్వినియోగం చేశారని ఈడీ వర్గాలు తెలిపాయి. యంగ్ ఇండియన్, ఏజేఎల్ పరిపాలన, ఆర్థిక వ్యవహారాల అధికారాన్ని మోతీలాల్ వోరాకు అప్పగించామని, ఆయనే అన్ని చూసుకున్నారని సోనియా, రాహుల్ విచారణలో తెలిపారు. సోనియా గాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడగా, రాహుల్ గాంధీ ఏజేఎల్ వాటాదారులను, ఏఐసీసీ దాతలను మోసగించారు. 988 కోట్ల అక్రమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని వెల్లడించాయి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.